ఆర్థోపెడిక్ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతున్న అపోలో హాస్పిటల్స్ చెన్నై విజయవంతంగా 2000 రోబోటిక్ సహాయక జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకుందని డాక్టర్ విజయ్ కిషోర్ కొండ్రెడ్డి తెలిపారు. తిరుపతి లక్ష్మీపురం సమీపంలోని అపోలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ రోబోటిక్ సహాయక జాయింట్ రీప్లేస్మెంట్ విధానంలో అనుభవజ్ఞుడైన ఆర్థోపెడిక్ సర్జన్ నైపుణ్యానికి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికత తోడవుతుందని అన్నారు. 2000 రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం మా మొత్తం బృందానికి ఎంతో గర్వకారణం. రోగుల భద్రత, శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం మరియు మెరుగైన క్లినికల్ ఫలితాలను ప్రధాన లక్ష్యాలుగా ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అందిపుచ్చుకుంటున్న మా నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని తెలిపారు. మెయిన్ అపోలో గ్రీన్స్ రోడ్లో దాదాపుగా 2000 నీ జాయింట్ రీప్లేస్మెంట్స్ని మనం రోబోటిక్ సహాయంతో చేయడం జరిగిందనమాట. ఇది చాలా పెద్ద నెంబరు. దీంతో ఏమి ఇది అవుతుందంటే చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, అవుట్కమ్స్ ఎక్కువగా ఉంది. పేషెంట్స్ చాలా మంచిగా అవుట్కమ్స్తో మంచిగా నడుస్తున్నారు అన్నమాట ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్స్ వల్ల. మన మెయిన్ అపోలో గ్రీమ్స్లో చూస్తే టెక్నాలజీకి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. మాతో ఒక్క రోబో కాదు, చాలా రోబోస్ ఉన్నాయి మన దగ్గర. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక దాంట్లోనే మన దగ్గర 2 రోబోట్లు ఉంది. ఒకటి సిటీ గైడెడ్, ఇంకోటి నాన్ సిటీ గైడెడ్. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా చాలామంది నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నాకు ఇంకా మంచిగా కాలేదు, అట్లా 10% ఉందన్నమాట. ఈ రోబోటిక్ దీంతో 10% కూడా సాటిస్ఫైడ్ చేయడం జరుగుతుంది. 2000 రోబోటిక్ రీప్లేస్మెంట్ అనేది పెద్ద సంఖ్య.